ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసమునకు కర్తయ్యునయున్న యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనగానే మనకి అబ్రహాము గుర్తుకు వస్తాడు. అలాగే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం కూడా అలాంటిదే. మనందరికీ ఒక నిరీక్షణ, ఆయన రాబోతున్నాడు అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఇదే నిరీక్షణ, వస్తాడని, ఖచ్చితంగా జరుగుతుంది అని. మనలో ఉన్నటువంటి విశ్వాసం బయటకు కనబడదు, అంతరంగంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అది విడుదల కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏదైనా కానీ ఓ వ్యక్తి యొక్క మాట, ప్రవర్తనను బట్టి వారికి విశ్వాసం ఉందో లేదో చెప్పవచ్చు. పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిన 9 స్నేహితుల విశ్వాసమును యేసు చూశారు. ఆయన ఉన్నాడని, కార్యం చేస్తాడని, సహాయం చేస్తాడని, విడిచిపెట్టడు అని నమ్మారు. అలాగే మన జీవితాల్లో కూడా వాగ్దానాలు జరగబోతున్నాయని నిరీక్షణతో ఎదురు చూస్తామే, ఆ ప్రక్రియే విశ్వాసం. నీ పరిస్థితి ఎలాగున్ననో సరే, పర్వతములు తొలగిపోయేలా ఉన్నా, లేనివి ఉన్నవాటిగా నమ్మేటట్లుగా వారు దేవుణ్ణి నమ్మారు. ఖచ్చితంగా నీ పాపములు క్షమింపబడేలా ఏ పనైనా సరే నీవు విశ్వాసముతో ప్రారంభించు, విశ్వాసముతో మాట్లాడు. స్వస్థత మన హక్కు. క్రియారూపకంగా కనబడకపోయినా నీలో ఉన్న విశ్వాసం నీ మాట ద్వారా, క్రియ ద్వారా, నోటితో బయటికి రాకపోతే అది మృతమే. కనుక విశ్వాసముతో ప్రార్థించు. నీ విశ్వాసమే నీకు బలం, నీ విశ్వాసమే నీకు నెమ్మది, స్వస్థత, సమాధానం. మనం అనుకున్నది చేస్తాడని కాదు, దేవుడు ఏది చేసినా సరైనదే చేస్తాడని నమ్మడమే విశ్వాసం. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.